గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తెలుసుకొని వాటిని పూర్తి స్థాయిలో ఏ విధంగా పరిష్కారం చేయాలని ఆలోచన చేసి యొక్క ఇబ్బందికర పరిస్థితి నుండి ప్రజలను ఆదుకునే విధంగా కార్యాచరణలు ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశం కొద్ది ఈరోజు ఈ యొక్క అత్యవసరమైనటువంటి సమీక్షా సమావేశాన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యక్రమం నిర్వాహకులు గౌరవనీయులు మన ఎంపీ గారు సూర్యారావు రెడ్డి గారు, కార్యక్రమంలో ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, తయారు చేసినారు. ఇప్పుడున్నటువంటి వచ్చినటువంటి సమస్యలు కానీ పత్తి నష్టం కానీ లేకపోతే వరి నష్టం కానీ ఇంకా ఇతర ఇల్లు కూలిపోవడాలు కానీ ఇంకా ఏ విధమైనటువంటి ఆస్తి జరిగినా మీకు ఇప్పటికే సమాచారం అందించని నేను భావిస్తా ఉన్నది. మాధవ్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ వ్యవసాయ శాఖ మరి కూడా పూర్తిగా సమాచారం అందే ఉంటుంది. వీటికి సంబంధించి మీకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం కొన్ని వివరాలు మీరు సంపూర్ణంగా తెలియజేస్తే దాన్ని అనుగుణంగా మనము ఆలోచన చేసి ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తాం. మొట్టమొదటిగా మన వ్యవసాయ శాఖకు సంబంధించి అన్ని వివరాలు మన విమానం గారికి పూర్తి స్థాయిలో అనుకుంటున్నాం. 13వ తారీఖు వరకు వర్షాలు కురిసిన దాంట్లో ఈ మండలంలో దాదాపుగా 20 ఇండ్లు పాక్షికంగా గ్రామాల గౌరవ నేను కొంచెం పేరు చదువుతా ఉంటా. మీకు ఇంకా నా ఇందులో మిస్ అయితే పేరు ఇస్తే ఇప్పుడు నోట్ చేసుకుంటా. అవి మళ్ళీ దానికి కావాల్సిన వివరాలను ఇవ్వండి. ఒకటి ఈసాతక్కరపల్లిగా సర్కిట్ల సత్యనారాయణ గారు, వాళ్ళ తల్లి పేరు రామయ్య, వాదొకటి పాక్షికమే. కుక్కలపూడు మేకల రాజేశం, మారేడుపల్లి, ఇప్పుడు మారేడుపల్లి ఒక చర్చి కూడా ఉండింది. ఎట్లా వెలగాలపల్లిలో మేకల సునీత సమ్మయ్య, కుక్కలపూడులో ఎల్లమ్మ కూడా ఒకటి కూలింది, అది కూడా కూడా జరిగింది. తర్వాత వెలగాలపల్లిలో పసుపుల లక్ష్మి భూమయ్య, మారేడుపల్లి బొమ్మని చంద్రమ్మ తర్వాత రామారావుపల్లిలో మేకల ముత్తమ్మ, కక్కలపల్లిలో ముఖ్య వీరేశం, రాణపూర్ల పందిళ్ళ రాజిరెడ్డి, పందిళ్ళ రామరెడ్డి, పందిళ్ళ సరోజన, ముంచపల్లిగా రేవల్లి రాజేశ్వరి, ముంచపల్లిలో చిన్నమల్ల లచ్చవ్వ, బమ్లానాయక్ తాండల బడావత్ రచిత, వేమూర్ల తిప్పర్ శంకర్, తర్వాత మారేడుపల్లి కోటి నిరంధర బాణయ్య. ఇవి సంబంధించిన ఇల్లు వార్షికంగా ఇది నోట్ చేస్తే మీరు ఇప్పుడే నేను నోట్ చేసుకుంటా. మా ఆదయ్య గారు ఉన్నారు, నేను చెప్పేసి అవి సంబంధించిన దానికి వీళ్ళందరినీ ఏమన్నా అంటే వాళ్ళకు బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ జిరాక్స్ కాపీ, దాని మీద మన గౌరవ సర్పంచులు
ఎంపీటీసీలు ఇంకేమైనా మీకు మీరు చెప్పేటువంటి వివరాలు పూర్తిగా మీకు ఇంకా అంతకన్నా ఏమైనా ఉందని అనుకుంటే వెంటనే తెలియజేయండి. దాంట్లో మన సిబ్బంది మన అధికారులు వాటి నుంచి మన ప్రభుత్వానికి మన గ్రామాలలో మీకు మనకి అధికారులు పూర్తి స్థాయిలో మీరు ప్రత్యక్షంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. జీవో సిబ్బంది ఆఫీసర్ మాట్లాడండి. గత 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాల వల్ల మన ఆలమూర్తి మండలంలో ఇప్పటి వరకు మనం గుర్తించింది వరి విషయానికి వస్తే ఒక 12 ఎకరాలు 900 రైతులు 2 విలేజెస్లో మనం ఐడెంటిఫై చేస్తాం. తర్వాత కాటన్ వచ్చేసి 363 ఎకరాలు 242 రైతులు 11 విలేజెస్లో మనం డ్యామేజ్ రిపోర్ట్ని ప్రిలిమినరీ రిపోర్ట్గా ఇవ్వగలుగుతాం. తర్వాత అందరూ కూడా ఇంకా డ్యామేజ్ ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం విలేజ్ వైజ్ లిస్ట్ తయారు చేస్తున్నాం. ఇది మన వ్యవసాయ శాఖ జరిగినటువంటి 14 వరకు మేజర్గా మనకి ఏంటంటే సార్ వరి నర్సరీస్లోనే ఉంది ఎక్కువ శాతం. నాట్లు అవ్వడం అనేది పూర్తిగా కాదు, పైగా ఇంటీరియర్ వేసుకున్న పంటలకి మనకి గిట్టుబాటు ధరలో కూడా మొదటి ధర అంటే ఏ గ్రేడ్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ శాతం అందరూ ఈ 1010 కానీ ఏఎన్ఎం 118 కానీ జేజీఎల్ 244 కానీ ఇవి వేసుకోవడానికి మనకి మంచి టైం. కాబట్టి ఇప్పుడు ఎలాగో మనకి వాటర్ వచ్చి రిసైడ్ అయిపోతుంది కాబట్టి మొదటగా ఈ గవర్నమెంట్ వారు ప్రవేశపెడుతున్నటువంటి మన వెదజల్లే పద్ధతి వేసుకోవడం ఒకటి, లేదా డ్రమ్ సీడర్ పద్ధతి కనుక ఇప్పుడు మనం వాడినట్లయితే ఏదైతే మనం నెల రోజుల కాలం మనం పోగొట్టుకున్నామో ఒక 10 రోజులైనా మనకి ఆదా అవుతుంది. అంటే డ్రమ్ సీడర్ ద్వారా కానీ డైరెక్ట్గా వెదజల్లే పద్ధతిలో కానీ వేసిన వాళ్ళకి ఒక 10 కూడా చెప్తాం. ఇవన్నీ ప్రతి మా క్లస్టర్లో ఉన్న మా ఏఈఓస్ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఈ సీజన్కి ముందు కూడా మనం ఒక మీటింగ్ పెట్టాము. సీజన్ ముందు కూడా మీటింగ్ పెట్టాక అనుకున్న వర్షాల వల్ల మనకి ఇబ్బంది జరిగింది. కానీ ఈ ఇబ్బందులు తప్పించుకొని తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి పంటలు కొత్త రకాలు కూడా మనం మన సొసైటీల ద్వారా పైపులన్నీ డ్యామేజ్ అయిపోయాయి. కరెంట్ మోటార్లు బాగా పడి దాని మోటార్లు కూడా కాలిపోయాయి. వీటి మీద కూడా మీరు రిపోర్ట్ ఇవ్వండి. మోటార్స్ ఏమేమి కాలిపోయాయి అనేది యాక్చువల్గా మీరు అడిగినట్టు డ్యామేజ్ అనే విషయానికి వస్తే మునిగిపోయి ఇప్పుడు వరి మొక్క ఉంది, అది ఇంత ఈ హైట్ వచ్చినా కూడా తర్వాత వాటర్ రిసైడ్ అయిపోతే బాగానే ఉంటుంది, దీనికేం కాదు, మీకు కూడా తెలుసు. రెండోది కాటన్ విషయానికి వస్తే కూడా అది కూడా చాలా మొండి మొక్క. మనకి ఆ వాటర్ రెసిడ్యూర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనము కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్తో కానీ 999తో కానీ మనం వేరు వ్యవస్థ ఏదైతే డెవలప్ మామూలుగా వాతావరణం ఉన్నప్పుడు ఏదైతే డెవలప్ అయితే అది ఆగిపోతుంది, వేరు వ్యవస్థ ఆగిపోతుంది. కానీ మళ్ళీ ఒకసారి నేల క్లియర్ అయ్యి దానికి ఏరేషన్ దాని గాలి అందినప్పుడు వేర్లు కూడా మళ్ళీ ఖచ్చితంగా పెరుగుతూ మనం మొక్క పైకి పెరగడానికి ఆస్కారం. పాటలో స్టార్టింగ్లోనే ఇది వచ్చేసింది ఏదో రిపోర్ట్ ఓకే మాట్లాడతారు కదా మోటార్స్ బాయిలు ఎక్కడ ఏం నష్టం కలిగింది పూర్తి స్థాయిలో అంచనా సర్పంచులను ప్రత్యేకంగా అడగండి. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటి, సర్పంచ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోండి. ఏ రైతుది నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల నష్టం జరిగింది, ఎక్కడ నష్టం జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి కూడా క్లియర్గా రిపోర్ట్ తీసుకోండి. మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ దగ్గర రిపోర్ట్ పంపితే రేపు ఏమైతుంది అంటే ఆ రైతులందరూ మా సర్పంచ్లు వాళ్ళని అడగడానికి ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఫీల్డ్లో మీరు తయారు చేసుకున్న తర్వాత మాకు ఈ రకమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది బాబు, మరి సర్పంచ్ గారు మీ దగ్గర ఇంకేమైనా ఉందా,
వీళ్ళు కాక ఇంకేమైనా అదనంగా ఉన్నారా అని చెప్తే అవసరమైతే మీరు ఫీల్డ్కి పోయి దాని ప్రకారం ఇచ్చేసి చెప్పినట్టు బాడీ వేసుకుంటాం సార్. బాడీ అనుకుంటున్నాం రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఆ ఊరిలో ఉన్న సర్పంచ్ గారితో పాటు సర్పంచ్ గారు అట్లా చేయండి. సర్పంచ్ గారు రైతు బంధు కోఆర్డినేటర్ ప్రోగ్రెస్ ఫార్మర్స్ 5 చేసుకుని టీం మంచిగా పక్కన అయిన తర్వాత లిస్ట్ కూడా 3 రోజులు డిస్ప్లే చేసిన తర్వాత అట్లా చేసినప్పుడు ఎంతో నష్టం జరిగినటువంటి రామగుండం కాన్ఫరెన్స్ లో అందరికి సాధక బాధకాలు తీర్చి రూరల్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందని ఆలోచనతో మన వద్దకు వచ్చి ప్రతి మండలం పరిరక్షణ చేసి దీనికి సంబంధించి తగిన నష్టపరిహారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి గౌరవ ఇంజనీర్ గారికి కృతజ్ఞతలు. ఈ యొక్క నష్టం అనేది నాకు అనిపిస్తుంది రోడ్లో తిరిగినప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి చెరువు కింద ఉన్నటువంటి భూముల కింద ఉన్న కాలువలు కానీ ఫీడర్ ఛానల్ ఫీడ్ ఛానల్ ఎలాంటి చెరువు కింద ఎక్కడ కూడా ఒక కాలువ కూడా ఆనవాలు కూడా లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఈ పక్క రైతు ఆ పక్క రైతు దానికి కబ్జా చేసేసి ఇప్పుడు వాటర్ అయితే వస్తలేవు కదా ఈ కాలువలు ఎందుకని చెప్పి పూర్తి చేస్తారు. ఈ రోజుల ఒక చెరువు కనిపడుతుందంటే తూము తీద్దామంటే తూము కింద కాలువ లేదు, దాని ముందున్న రైతు ఆ తూము తీయలేదు. వర్షాల వల్ల మనకు కొన్ని కుక్కలూరు పుట్టినూరు రానప్పుడు పొలములు పోతూ మొత్తానికి డ్యామేజ్ అయింది సార్. అయినా కూడా మనం విలేజ్ మాత్రం సంవత్సరంలో అందజేసాం సార్. ఇప్పుడు వర్షాలు పడ్డ రోజు ఎక్కువ ఉన్న రోజు నైట్ కొన్ని విలేజ్ వెళ్ళకపోయినా మనకి పొద్దున్నే అన్ని విలేజ్ సార్ 24 hours 5 hours స్టాఫ్ కూడా అందరూ అవైలబుల్ ఉంది. 3 గంటల బ్రేక్డౌన్ క్లియర్ చేసాం సార్ నైట్ కూడా. ఇప్పుడు అన్ని విలేజ్ పవర్ సప్లై కొన్ని అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో 4 ఉండడం వల్ల మనకు కొన్ని 3 ట్రాన్స్ఫార్మర్లకు మొత్తం 4 ట్రాన్స్ఫార్మర్లు తీయవలసిన పరిస్థితి ఉంది. అది కూడా 3 days లో అన్ని విలేజ్ మనం 24 hours సప్లై చేయడానికి 100% సక్సెస్ఫుల్ అవుతారు. సర్పంచ్ గారు కూడా అందరూ మాకు ఎక్కడ ఏ ప్రాబ్లం వెంటనే ఇంటిమేషన్ చేయడం వల్ల మేము దానికి అనుభవించి సప్లై ఇవ్వడానికి అవకాశం ఉంది. మాట్లాడి ఇమీడియట్లీ మనం డిస్టోర్ చేయాలి ఎందుకంటే ఇలా తెలంగాణ మొత్తంలో ఇంత బాగా ఉద్యోగి ఉన్నా కూడా 1 hour కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కరెక్ట్ కట్టాలని చాలా గొప్పగా పబ్లిక్ చెప్తాను. రామగుండంలో అంత పెద్ద ఎత్తున వర్షాలు కార్పొరేషన్ అధ్యక్షుడు ఇక్కడ పవర్ కటింగ్ వస్తే ఆ ఏరియా తప్ప మిగతా ఏరియాలంతా కూడా పవర్ ఉంది. సిబ్బంది కూడా చాలా మంచిగా పనిచేసి చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే హోల్స్ పోయినాయి, ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ డ్యామేజ్ ఇమీడియట్లీ దాని మీద దృష్టి పెట్టాలి. ఇంకేమైనా అవసరం ఉంటే నాతో కూడా షేర్ చేసుకొని నేను కూడా అయినా ఈ గారు కూడా ప్రోగ్రెస్ ఇస్తున్నారు సార్. రిపోర్ట్ ఇచ్చినాము, వాళ్ళ బడ్జెట్ కూడా మన పాలకుర్తి మండలం ఇన్ఛార్జ్ గారి వాళ్ళు రాలేకపోయారు. స్థానంలో అడిగి సమస్య తెలుసుకున్నామని చెప్పి నన్ను పంపించారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పాలకుర్తి మండలంలో ట్యాంక్ ఎక్కువ రీచ్ కాలేదు. కాకపోతే కొన్ని ప్రజలు అడిగినట్టు కొన్ని షెటర్స్ ఓపెన్ చేయలేకపోయినా చెప్పారు. అది కూడా నాకు మేడం గారు ఏం చూసుకోవడం ఉంది. దాన్ని సమస్యలు వీళ్ళంత తొందరగా దీనికి ఉపయోగిస్తాం. పాలకుర్తి మండల ప్రజాప్రతినిధులకు మండలస్థాయి అధికారులకు నమస్కారం. ఆర్డర్ ప్లేస్ అసెట్స్ అంటే పరిజ్ఞానం ఉంది. ఇక్కడ కూడా డ్యామేజ్ నిన్న కూడా ఎక్కడ లేదు
ఒక బల్క్ సప్లై అనే విషయం ఒకసారి వచ్చేసింది వాటి ఎందుకంటే వాటిలో స్టార్ట్ చేసినా స్టార్ట్ అయ్యింది స్టార్ట్ ఇది అయిపోయింది. ఆల్టర్నేటివ్ మన లోకల్ సోర్సెస్ అన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ వాటర్ సప్లై చేయమని గౌరవ సర్పంచ్ గారికి పత్తి ఉన్నది ఎంతవరకు నష్టపోయింది అన్నది అది చూడాలి. అక్కడే రైతులు పొలం వరి నారలికిండ్రు 2-3 సార్లు అలికిండ్రు, అది కూడా చాలా నష్టపోయింది. అది కూడా సర్పంచ్ మరి మన అగ్రికల్చర్ ఆఫీసర్ అందరూ వాళ్ళు వస్తే వాళ్ళు వివరించుకొని ఏం పోయింది ఏం నష్టం జరిగింది అన్నది అది ఒక తీసుకొని ఒక లెక్క తీసుకోవాలి. లెక్క తీసుకొని ప్రతి గ్రామాన ప్రతి సర్పంచ్ తీసుకోవాలి. మరి ప్రతి ఒక్క గ్రామాలలో కూడా ఇప్పుడు వర్షాలు పడి అంతా ముద్ద అయిపోయింది. అందరూ శానిటైజర్లు వేయాలి, అందరూ మీటింగ్ ఏదైనా క్లీన్ చేయాలి, క్లీన్ చేయాలి. ఆ చెట్లను కూడా చెట్లు పడిపోయినాయి. అధికారులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు సమావేశంలో గౌరవ ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు పూర్తి స్థాయిలో పాలకుర్తి మండలానికి సంబంధించినటువంటి ఈ యొక్క గత 6 రోజులు కురిసినటువంటి ఈ యొక్క వర్షంతో ఏమేమి ఇబ్బందులు అనేది ఏంటి, వీటన్నిటిని అధిగమించడం కోసం ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాలను క్లుప్తంగా చెప్పడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క సందర్భంగా నాకు ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ఏమి సహకారం దొరుకుతుందని ఎదురు చూస్తాము. ఈరోజు పత్తికి సంబంధించినటువంటి నష్టాన్ని అంచనా చూసినట్టయితే సుమారు 1000 ఎకరాల 67 ఎకరాల వరకు 1067 ఎకరాల వరకు నష్టం జరిగిందని మనలో అంచనా వేయడం జరిగింది. సుమారు 700 రైతులు 26 గ్రామాలలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసినారు. వరి నష్టం 66 ఎకరాలు రాస్తున్నారు. రైతులు 35 మంది 7 గ్రామాలలో జరిగినటువంటి నష్టాన్ని రాస్తున్నారు. సుమారు ఒక 20 ఇళ్ల వరకు పాక్షికంగా నష్టం పాలకుర్తి మండలంలో 35 ఇళ్లకు సంబంధించి అంతర్గత మండలంలో జరిగిందని ముఖ్యంగా ఈరోజు ఒక రిపోర్ట్ తయారు చేసినారు. ఇదే కాకుండా మన గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు వాళ్ళందరూ కూడా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నది. మేము వాటిని తెలియజేస్తున్నప్పుడు అధికారులందరూ కూడా వారు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో రాసుకోవడం, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, ఇదంతా కూడా ఈ 2 రోజుల్లో పూర్తి చేయాలని ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందరి బాగోగులు చూసుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ఈ విధమైనటువంటి నష్టాన్ని పూడ్చడం కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా మీరు భరోసానివ్వండి. ఏ ఇబ్బంది లేకుండా ఏ బాధ లేకుండా చూడడానికి మేము ఉన్నామని గౌరవ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అందరూ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో భరోసానివ్వండి. తప్పకుండా వారికి జరిగినటువంటి ఇబ్బందిని అధిగమించేటువంటి దిశగా ఒక ప్రణాళికతో ముందుకు పోవడానికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో ఐపీ కానీ ఆర్డబ్ల్యూసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది అధికారులు రాలేదు. ఎంపీడీఓ గారు అధికారులతో ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని ఎంఆర్ఓ గారు ఇద్దరు కోఆర్డినేషన్తో పూర్తి స్థాయిలో అధికారులను
ఈ యొక్క ఉన్నటువంటి సర్పంచులతో ఎంపీటీలతో వార్డు మెంబర్లతో కోఆర్డినేట్ అయ్యి ఆ గ్రామాలలో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ తయారు చేసి నివేదిక తయారు చేసి కలెక్టర్ గారికి సమర్పించాలి. అదేవిధంగా నాకు కూడా ఒకటి రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి. దీనికి సంబంధించి మనము త్వరితగతిన ఈ యొక్క సందర్భానికి సంబంధించినటువంటి నష్టాన్ని పూడ్చేటువంటి విధంగా మనము కొంచెం వేగంగా చర్యలు తీసుకొని ప్రజలకు సహకారం అందించాలని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి